కారు కనిపించట్లేదన్న టెన్షన్ లో అసలు బుర్రనే పని చేయలేదు. డాలస్ పోయి పనులు చూసుకొని ఇంత ఎంజాయ్ చేసి వద్దాం అంటే అడ్వెంచర్ల మీద అడ్వెంచర్లు జరుగుతున్నాయి. నమస్తే పీపుల్, అసలు కథ ఎక్కడ స్టార్ట్ అయిందో లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, ఈ వీడియోలో అయితే ఎట్లా అయిందో చెప్తా. సో ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే జల్దీ పోయి చూసి వచ్చేయండి. ఇక పోలీసులకు కాల్ చేస్తే చెక్ చేసి చెప్తామని డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. చాలా సేపటి భయంతో కూడుకున్న టెన్షన్ లో బయట తర్వాత తెలిసింది ఏంటంటే అసలు సంబంధమే లేని టోయింగ్ కంపెనీ నుండి వెహికల్ ఏదో వచ్చి కార్ లేపుకెళ్ళిపోయిందని. ఇక అప్పుడు జర్రంతా ప్రాణం లేచి వచ్చింది. ఇక వెంటనే వాళ్ళకి కాల్ చేసి స్టార్ట్ అయిపోయినాం. అసలు అదైతే 45 to 50 minutes దూరం ఉండే అనుకుంటా మేము ఉన్న దగ్గర నుండి. తీరా ఆడికి పోయి చూస్తే అదేదో బూత్ బంగ్లా లెక్క ఉండే, ఏదో పాడుపడ్డ షెడ్ లో ఇంత చిన్న ఆఫీస్ చేసుకొని కూర్చున్నట్టు అనిపించింది. లోపలికి పోయి అంత మాట్లాడిన తర్వాత 280, 290 సంథింగ్ అట్లా రిసీట్ ఇచ్చింది. ఫార్మాలిటీస్ అని ఫినిష్ చేసిన తర్వాత అది 380 ఎంతో అయింది. ఇదేంది అని అడిగితే మస్తు రూడ్ గా మాట్లాడింది. మళ్ళీ ఏదో పెద్ద ఫ్రీగా పైసలు ఇస్తున్నట్టు రీఫండ్ ఇచ్చేస్తా, కార్ కీస్ నేనే ఉంచుకుంటా అన్నది. ఫ్రస్ట్రేషన్ తో కూడుకున్న ఇరిటేషన్ వచ్చి ఏం అవసరం లేదక్క, నా పైసలు ఉంచుకొని నా కార్ కీస్ నాకు ఇచ్చే అని తీసుకొని వచ్చేసిన.